కీర్తనల గ్రంథము 48వ కీర్తన. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచట నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పొగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచియున్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచియున్నాడు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సీయోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సీయోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి. దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును.